నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ వద్దు అంటూ రైతులు చేస్తున్న నిరసనలు రెండో రోజుకు చేరుకున్నాయి. మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, నిన్న దిలావర్పూర్లో రైతులు చాలా పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేశారు. ఇవాళ కూడా వాళ్ళ ఆందోళన కార్యక్రమాలు తీసుకున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎందుకు అక్కడ పరిశ్రమ వద్దని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు? రాజేష్, నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఇథనాల్ చెప్పండి ఫ్యాక్టరీని వద్దంటూ గత 2 రోజులుగా ఆందోళన చేయడం జరుగుతుంది. అయితే నిన్న పెద్ద ఎత్తున రాస్తారోకో చేసిన గ్రామస్తులు ఈరోజు 2వ రోజు కూడా ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. అయితే 2వ రోజు పోలీసులు పూర్తిగా ఈ మండలంని పూర్తిగా దిగ్బంధం చేశారు. పోలీస్ పారా కొనసాగుతుంది. ప్రస్తుతం మనము దిలాపూర్ మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. సిరిగాపూర్ గ్రామం వద్ద ఉన్నాము. ఈ సిరిగాపూర్ గ్రామం వద్ద పెద్ద ఎత్తున ఇక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాలను కూడా దారి మళ్లించడం జరుగుతుంది. బైన్సా అలాగే నిర్మల్ జాతీయ రహదారి వైపు వెళ్తున్న దారి మళ్లించి మరోవైపు నుంచి వాహనాలను మళ్లించే పరిస్థితి అనేది మీడియాను కూడా అనుమతించడం లేదు. అయితే పెద్ద ఎత్తున రైతులను అరెస్ట్ చేయడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగడం జరిగింది. మీడియా ప్రతినిధులను సైతం వాళ్ళు కెమెరాలను లాక్కొని పోలీసులు నిర్బంధ కాండను కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ పోలీసులు మాత్రము అడుగడుగున ఇక్కడ పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తున్నది. ఎక్కడ చూసినా అని పోలీసుల పార కనిపిస్తున్నది. ఈ పోలీసుల వైఖరిని నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలకు తాళం వేయడం జరిగింది. దీంతో పాటు ఆందోళన చేస్తున్న రైతులను అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే నిన్న ఆందోళనలో ముఖ్య పాత్ర పోషించిన రైతులను అలాగే గ్రామాభివృద్ధి కమిటీకి సంబంధించిన సభ్యులను అరెస్టు చేయడం జరిగింది. ప్రస్తుతము దిలావర్పూర్ మండలంలో ఉద్రిక్త పరిస్థితులు దారితీసిన కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడికక్కడే పోలీసులు రైతులను అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతము పోలీస్ స్టేషన్ ఎదుట మహిళలు పురుగుల మందుల డబ్బాలను పట్టుకొని ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలని అలాగే అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మహిళలు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా ఆందోళన చేయడం జరిగింది. ప్రస్తుతానికి దిలావర్పూర్ మండలం కేంద్రంలో మాత్రం పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని లేని పక్షంలో తమ ఆందోళనను యథావిధంగా కొనసాగుతాయని చెప్పడం జరుగుతుంది. మొత్తానికి మండలంలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరి కాసేపట్లో కలెక్టర్ వచ్చే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం అడుగడుగున నిర్బంధ కాండను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చెక్ పోస్ట్ ఏర్పరిచి మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలోనే ఎక్కడెక్కడ వాహనాలు నిలిపేయడంతో పాటు మీడియాను కూడా లోనికి అనుమతించడం లేదు. ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గ్రామస్తులు మాత్రము తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలని, తమ పచ్చని పొలాలు కాలుష్యమయంగా మారుతాయని అలాగే పక్కనే ఉన్న గోదావరి నది జలాలు సైతం కాలుష్యమవుతామని తమ ఉపాధి కోల్పోతామని చెప్పడం జరిగింది. అయితే నిన్న ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కూడా అర్ధరాత్రి వరకు కూడా ధర్నా రాస్తారోకో చేపెట్టి జాతీయ రహదారిని దిగ్బంధించిన గ్రామస్తులు 2వ రోజు ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసుల అరెస్టుల పర్వం మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాజు. నిర్మల్ జిల్లాలో దిలావర్పూర్లో ఎట్టి పరిస్థితుల్లో ఇథనాల్ పరిశ్రమ పెట్టొద్దు, మా భూములు తీసుకోవద్దు అంటూ అక్కడ రైతులు నిన్నటి నుంచి ఆందోళన బాట పట్టారు. చాలా పెద్ద ఎత్తున వాళ్ళు నిన్న ఆందోళన చేశారు. జాతీయ రహదారి మొత్తం దిగ్బంధించారు. ఇవాళ కూడా మరోసారి అటువంటి కార్యక్రమం తీసుకుంటే అక్కడికి పోలీసులు వచ్చారు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు బలవంతంగా? మాకు ఎట్టి పరిస్థితుల్లో ఇథనాల్ పరిశ్రమ వద్దు అనేది మా డిమాండ్, కాబట్టి మా డిమాండ్ను ఖచ్చితంగా ప్రభుత్వం అంగీకరించాల్సిందే, ఇథనాల్ పరిశ్రమను ఇక్కడ నెలకొల్పవద్దు అంటూ అక్కడ రైతులు గ్రామస్తులు మొత్తం ఆందోళన బాట పట్టారు.